నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి వివేకానంద గారి హత్య కేసులో మరో బాంబు పేల్చిన దస్తగిరి అయితే తను ఏం వ్యాఖ్యానించారు ఏంటి అసలు తను రాజకీయ ప్రవేశం కూడా చేస్తానని అయితే చెప్తున్నారు ఈ కథని మనకి పూర్తిగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు నమస్కారం మేడం మేడం ఇప్పుడు చూస్తున్నట్టయితే దస్తగిరి మన A1 ముద్దాయి అన్నమాట వివేకానంద గారి హత్య కేసులో తను ఇప్పుడు ఏంటంటే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు సో ఇంతకీ తను అనేది ఏంటంటే రాజకీయ రంగ ప్రవేశం చేస్తా అని చెప్పేసి పులివెందులలో జగన్మోహన్ రెడ్డికి నేను ఆపోజిట్గా నిల్చుంటా అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నాడు అసలు ఇది ఎలా చూడాలి మేము ఇప్పుడు 2-3 రకాల విషయాలు చెప్పాడు ఇప్పుడు ఏమంటే రామ్ సింగ్ గారి మీద ఆరోపణలు చెయ్యమని ఇది ఒక రకంగా పాత ఆరోపణే ఏమనంటే నన్ను కొట్టి నన్ను భయపెట్టి నన్ను అప్రూవర్గా మార్చారు వాళ్ళ ప్రోద్బలంతోనే నేను అప్రూవర్గా మారాను అని చెప్పమని ఎవరు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్యారెడ్డి హాస్పిటల్కి డాక్టర్ వేషంలో వచ్చి నాకు గట్టిగా చెప్పి బెదిరించి వెళ్ళాడు అని నేను అప్రూవర్గా మారటానికి రామ్ సింగే కారణం అని చెప్పాడు అని చెప్పాడు అది ఒక ఆరోపణ అయితే దాని విషయంలో అది కాదు అని అవును అని రకరకాలుగా ఎవరికి అనుకూలమైంది వాళ్ళు మాట్లాడుకున్న సందర్భం మనం చూసాం సరే అది అయిపోయిన తర్వాత ఇది ఇంతకుముందు వాళ్ళ అబ్బాయి నన్ను బెదిరించాడు అనే సంగతి చెప్పలా ఇప్పుడు కొత్తగా చెప్తున్నాడు కదా దీని అంతటి ప్రభావం వైసీపీ ప్రభుత్వం మీద ఉంటుంది ఇప్పుడు ఎంతకే అతని ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళు ఒక రకంగా ప్రయత్నం చేస్తున్నారు ఇతను ఒక రకంగా ప్రయత్నం చేస్తున్నాడు ఏంటి అంటే నన్ను బలవంతంగా అప్రూవర్గా మార్చారు అని చెప్పి పోలీస్ శాఖ మీదనే ఆరోపణలు చేయమని చెప్తున్నారు చెప్తే ఎందుకు ప్రభుత్వానికి అనుకూలం కాబట్టి అది ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు వివేకానంద రెడ్డి హత్య గురించి వాళ్ళే చేసుకుని వాళ్ళే చేయించి తెలుగుదేశం మీద నెట్టేశారు మొదట్లో నారాసుర రక్త చరిత్ర అనేది కూడా వాళ్ళ పేపర్లో వచ్చేటట్లు వాళ్ళ ఛానల్లో వచ్చేటట్లు ప్రచారం చేశారు చేసిన తర్వాత కాదు మొర్రో అని తెలుగుదేశం వాళ్ళు చెప్పుకోవాల్సి వచ్చింది అయితే ఇది వాళ్ళు అవునని వీళ్ళు కాదని అనడానికి మనకి మౌలికంగా ఉన్న విషయం ఏంటి అక్కడ అంటే వీళ్ళే గుండెపోటు అని చెప్పారు ఇప్పుడు గుండెపోటుతోటి ఒక మనిషి చనిపోతే ఎలాంటి ప్రాథమికమైన వాతావరణం అక్కడ ఉంటుంది అనేది అందరికీ తెలుసు ఎంత చదువుకోని వాళ్ళకైనా తెలుస్తుంది అది ఏంటి గుండెపోటు వచ్చిన వాళ్ళు అలా ప్రశాంతంగా నిద్రలోనే గుండెపోటు రావచ్చు పోనీ నిద్ర కాకుండా మేలుకున్నప్పుడు గుండెపోటు వస్తే కూడా వాళ్ళు కొంచెం చెమటలు అది కారి కూలబడిపోతారు ఎవరు ఆ టైంకి స్పందించే వాళ్ళు చుట్టూ లేకపోతే వాళ్ళు ఊపిరి తీసుకోలేక చనిపోతారు దానికి ఒళ్ళంతా గాయాలు అవ్వటాలు రక్తాలు గారటాలు అవన్నీ ఏముండవు ఒకవేళ దేదన్నా వస్తువు మీద పడ్డారనుకోండి ఒక బల్ల లాంటి మీదో లేకపోతే మంచం కార్నర్స్ ఉన్న దాని మీద పడ్డారు అంటే కింద పడినప్పుడు ఒక చోట గాయం అయ్యి రక్తం వస్తుంది అంతేగాని గొడ్డలతో కొట్టినట్లయితే ఉండవు కదా వీళ్ళు ప్లాన్ అంతా చేసి ఒక రకంగా చేద్దాం అనుకుని ఉంటారు ఏ దిండుతోటో నొక్కి చంపేసేసి గుండెపోటు అని చెప్పాలి అని వాళ్ళంతా స్క్రిప్ట్ రెడీ చేసుకుని ఉంటారు ఎవరైతే ఈ హత్యలో పాల్గొన్నారో వాళ్ళందరూ చేయించిన వాళ్ళు చేసిన వాళ్ళు అందరూ అలానే ప్రిపేర్ అయ్యి ఉంటారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎవరినైతే చంపమని పంపించారో వాళ్ళు ఆ విధంగా చంపటం లాగా కాకోకుండా వీళ్ళు కొంచెం ప్లాన్ మార్చి గొడ్డలతో చంపుంటారు కానీ వీళ్ళంతా ఏంటి ముందు రోజు ఈ విధంగా ప్రిపేర్ అయ్యి ఉన్నారు కాబట్టి తెల్లారి పొద్దున్నే చనిపోయాడు అనే వార్త రాగానే ఈ విషయమే మాట్లాడారు ప్రతి వాళ్ళు గుండెపోటు అంటే స్క్రోలింగ్లో కానీ టీవీలో కానీ మొత్తం గుండెపోటు అనే వచ్చింది తర్వాత చూసుకుంటే ఇక వాళ్ళకి ఇప్పుడు ఆ మనిషిని తీసుకెళ్ళి బాత్రూంలో పడేయడము నరికిన తర్వాత అక్కడ ఆ రక్తం మొత్తం తుడవటము ఆయనకి కట్లు కట్టడము చనిపోయిన మనిషికి కట్లు కట్టటాలు ఇవన్నీ చేశారు ఎవరు చేసి ఉంటారు ఆ ఇంట్లోకి ఇంకెవరు వస్తారు ఎవరైతే హత్య చేశారో ఆ ఇంట్లో మూల ఎవరికి అర్థం అవుతుందో వాళ్ళే చేస్తుంటారు కానీ పొరపాటున మరి వీళ్ళేమో ఈ గుండెపోటు అని చెప్పిన తర్వాత దీన్ని మార్చలేరు మళ్ళీ
అందుకని ఇక సాయంకాలం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా హైదరాబాద్ నుంచి మామూలుగా ఆయన మంగళగిరి నుంచి తెనాలే హెలికాప్టర్లో వెళ్తాడు. అట్లాంటిది హైదరాబాద్ నుంచి పులివెందుల బై రోడ్ వెళ్ళారు చాలా నెమ్మదిగా. అంటే ఆఖరి నిమిషంలో అంత్యక్రియల సమయానికి అక్కడికి వెళ్తే చాలు అనుకుని ఇక ఆయన వెళ్ళిన తర్వాత ఆయన మొత్తం ప్రెస్కి స్క్రీన్ ప్లే మొత్తం చెప్పారు. ఈ హత్య ఇలా జరిగుండొచ్చు, ఇలా జరిగుండొచ్చు, అంటే ఈ హత్య ఎలా జరిగిందో అలా జరిగుండొచ్చు అని ఆయన చెప్పటము, ఇదంతా బీటెక్ రేవి లాంటి వాళ్ళు చేశారని ఇవన్నీ రకరకాలు చెప్పుకుంటా వచ్చారు. సరే ఏది ఏమైనా వాళ్ళ అమ్మాయి వచ్చేటప్పటికి వీళ్ళు ఐస్ బాక్స్లో అది పెట్టేసేసి గాయాలు కనపడకుండా ఏదో కవరప్ చేద్దాం అనుకున్నారు. కానీ కవరప్ చేయలేని పరిస్థితుల్లో ఆమె పోస్ట్ మార్టానికి అడగటం జరిగింది. అదే ఈ గాయాలు కనుక లేవు అనుకోండి ఆమె కూడా పోస్ట్ మార్టంకి అడిగేది కాదు. ఏది ఏమైనా కొన్ని పాపాలు కొంచెం ఆలస్యంగా బయటపడతాయి, బండారాలు ఆలస్యంగా బయటపడతాయి, కొన్ని అప్పటికప్పుడే బయటపడిపోతాయి. ఏది ఏమైనప్పటికీ ఈ బండారం ముందే బయటపడిపోయింది. బయటపడిపోయిన తర్వాత ఇక ఆ రోజు సాయంకాలం అయిపోయిన తర్వాత ఎవరెవరు అని చెప్పి వాళ్ళని తీసుకెళ్లారు, అరెస్ట్ చేశారు. ఈలోపు ఇదంతా చంద్రబాబు నాయుడు, బీటెక్ రవి వీళ్ళే చేయించారు. మళ్ళీ ఇంకొక లీడర్ పేరు కూడా చెప్పారు, వీళ్ళే చేసి ఉంటారు, వీళ్ళే చేయించుంటారు, ఇలా రకరకాలుగా చెప్పారు. సరే అక్కడ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఉండటంతో ఆ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ మొత్తం చెప్పించుకున్నాడు. అంతా జరిగిన తర్వాత మరి నువ్వు ఒక అవకాశం ఇస్తారు ఏ నిందితుడికైనా నువ్వు మొత్తం జరిగిందంతా చెప్పేసేసేయి, నీకు శిక్షాకాలం తగ్గిస్తామనో లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది. మన చట్టంలోనే అప్రూవర్గా మారటానికి అవకాశం ఉంది. ఆ అవకాశంలో దస్తగిరి అప్రూవర్గా మారాడు. మారిన తర్వాత ఇప్పుడు అతను చెప్పిన దానికి, దస్తగిరి చెప్పిన దానికి, అక్కడ జరిగిన దానికి చాలా రిలేటెడ్గా ఉంది వ్యవహారం. తనకి ఎన్ని డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులన్నీ తను ఎక్కడ పెట్టింది, ఆ డబ్బులు ఎక్కడ దొరికినాయి, అన్నీ టాలీ అవుతున్నాయి మొత్తం. అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నాడంటే, నన్ను అప్రూవర్గా మారమని రామ్ సింగ్ ఈ విధంగా మాట్లాడమని చెప్పమని చెప్పాడు అని చెప్తే గనక నీకు 20 కోట్లు ఇస్తాము అని చెప్పి శివశంకరరెడ్డి కొడుకు చైతన్యారెడ్డి వచ్చి చెప్పాడు అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. ఇది ఒక రకంగా వైసీపీ వాళ్ళకి అసినిపాతం లాంటిది. ఇది ఒకటి చెప్పమంటే ఇంకొకటి చెప్తున్నాడు. సరే పైగా ఇంకేమంటున్నాడు, నేను కిడ్నాప్ చేయబోయాను అని చెప్పి నా మీద కేసు పెట్టారు, నా మీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ ఉంది, దానికోసం అని చెప్పి నేను నా బెయిల్ పిటిషన్ వేసుకుని రీకాల్ చేయించుకుంటారు. ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అయితే రీకాల్ చేయించుకుంటారు. దానికోసం అని చెప్పి వెళ్ళినప్పుడు ఈ ప్రెస్ వాళ్ళు అడిగిన దానికి అతను ఏం చెప్పుకుంటా వచ్చాడంటే, నేను అసలు నా మీద కేసులు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నాకు నమ్మకం లేదు, నేను తెలంగాణ పోలీసులను ఆశ్రయిస్తాను, తెలంగాణ వాళ్ళలో అయితేనే నాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి అతను ప్రెస్ ముందు చెప్పడం జరిగి ఇది చూస్తూ ఉంటే ఒక 5 సంవత్సరాలు వెనక్కి వెళ్తే గనక షర్మిల కూడా ఇలాగే తెలుగుదేశం వాళ్ళ మీద, పసుపు మీడియా మీద ఒక కేసు పెట్టింది. అప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు. అక్కడ పెట్టకుండా కేసుతను నాకు ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదు, నేను తెలంగాణ పోలీసులను అయితే నాకు న్యాయం చేస్తారని నమ్మకం ఉంది, అందుకే నేను హైదరాబాద్ వచ్చి కేసు పెడతాను అని చెప్పి ఆమె హైదరాబాద్ వచ్చి కేసు పెట్టింది. అలాగే కోడికత్తి ఘటనలో కూడా నాకు అక్కడ న్యాయం జరగదు, హైదరాబాద్కి వచ్చి నేను అక్కడ వైద్యం చేయించుకోను, అక్కడ వైద్యం చేయించుకుంటే నాకు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో తనకిష్టమైన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. అంటే వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే, ఈ వ్యవస్థల మీద, సంస్థల మీద మాకు నమ్మకం లేదు కాబట్టి మేము పరాయి రాష్ట్రంకి వెళ్ళి, పక్క రాష్ట్రంకి వెళ్ళి న్యాయం కోసం అర్థిస్తున్నాము అని చెప్పాలి అని వాళ్ళ ఉద్దేశం. అంటే అక్కడ వ్యవస్థలన్నీ ఆ పాలక పార్టీయే మొత్తం
వాళ్ళ చేతుల్లోనే ఉంది, సామాన్యుడికి న్యాయం జరగదు, నిజమైన బాధితుడికి న్యాయం జరగదు అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పాలనుకున్నారు. ఇవాళ మళ్ళీ తిరిగి మళ్ళీ స్టోరీ అక్కడికే వచ్చి ఇప్పుడు దస్తగిరి కూడా ఇదే మాట అంటున్నాడు. పైగా అతను ఇంకో అడుగు ముందుకేసి నేను రాజకీయాల్లోకి వస్తాను అని చెప్తున్నాడు దస్తగిరి. వచ్చి నేను పులివెందుల్లోనే పోటీ చేస్తాను, జగన్మోహన్ రెడ్డి మీదే పోటీ చేస్తాను అని చెప్తున్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ హత్య గురించి బయటికి రావటానికి జగన్మోహన్ రెడ్డి ఏమాత్రము చేయలేదు. ఏమాత్రం ఆ హత్యోదంతాన్ని బయటికి తీసుకురావడానికి, నిందితుల్ని గుర్తించి నిందితులకి శిక్ష పడేటట్లు చేయడానికి తన అధికారాన్ని ఏమాత్రము, అంటే తనకు అవకాశం ఉండి కూడా, మరి సొంత చిన్నాన్న కదా, పైగా ఇంకా ఏం చేశారు అంటే వీళ్ళు అసలు వాళ్ళ అమ్మాయే గనక ఇంత పోరాటం చెయ్యకపోతే ఇప్పుడు అసలు ఈ హత్య గురించి ఎవరో మాట్లాడుకునేవాళ్ళు కదా, అందరూ మర్చిపోయేవాళ్ళు. ఆమె ఏది ఏమైనా తన పరా అని భేదం చూసుకోకుండా నా తండ్రి హత్యకు సంబంధించి ఏమైనా నాకు న్యాయం జరగాలి అని చెప్పి ఆవిడ సిబిఐని ఆశ్రయించడం, ఆవిడ ఎక్కడంటే అక్కడ సిబిఐ కంటే ఇంకాస్త దూకుడుగా ఆమె వ్యవహరించడంతో చూస్తే ఏమనిపిస్తుందంటే కన్న తండ్రి హత్య గురించి ఆ కూతురుకున్న ధ్యాస, ఆ కూతురుకున్న ఆతృత ఏమాత్రం చిన్నాన్నం విషయంలో జగన్మోహన్ రెడ్డికి లేదు అనేది మనకు అర్థమైపోతుంది. పైగా ఆమె ఏం చెప్తుంది, ఇప్పుడు నా ఇంటికి వచ్చి సజ్జల వీళ్ళు చంద్రబాబు నాయుడు మీద కంప్లైంట్ చేయమన్నారు అని చెప్పి కూడా ఆవిడ చెప్పింది. అందుకు బహుమానంగా ఆవిడకి ఆమె అసలు ఈ హత్య చేయించింది, ఆమె భర్తే ఈ హత్య చేయించారు ఆస్తుల కోసం అని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రచారం చేయటం మొదలెట్టారు. ఇప్పుడు షర్మిల మీద ఎంత విష ప్రచారం చేస్తున్నారో వాళ్ళు వైసీపీ వాళ్ళు, ఇప్పుడు సునీత మీద కూడా అంతే చేశారు వాళ్ళు. కానీ ఎవరికైనా కొంచెం తర్కం ఆలోచిస్తే అర్థమయ్యేది ఏంటి అంటే, ఆమె చేయిస్తే గనక ఆమె ఎందుకు విచారణ కోరుతుంది, ఆమె ఎందుకు ఇంత పోరాటం చేస్తుంది. ఇప్పుడు నిజంగా గనక సిబిఐ వాళ్ళు కొండను బట్టి ఎలుకను దొవ్వారనుకో, ముందు ఆమె కదా జైల్లోకి వెళ్ళి కూర్చుంటది. అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేదు అంటే, వాళ్ళే ఉన్నారు కాబట్టి విచారణ చేసి వాళ్ళకి శిక్ష పడితే గనక అది మళ్ళీ తన నెత్తికే చుట్టుకుంటుందని ఆ రోజు 5 గంటలకి 6 గంటలకి మేనిఫెస్టో విషయం మాట్లాడుతూ ఉంటే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారితో నన్ను కల్లం అజయ్ రెడ్డితోనూ మాట్లాడుతూ ఉన్న సందర్భంలో మేడం గారు ఫోను అని చెప్పి ఫోన్ వచ్చింది, సార్ బయటికి వెళ్ళి లోపలికి వచ్చి చిన్నాన్న చనిపోయారు అని యథావిధిగా మీటింగు కంటిన్యూ చేశారు అని చెప్పి ఎవరు కల్లం అజయ్ రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. ఆ స్టేట్మెంటు మళ్ళీ ఆ తర్వాత అదేంటి అట్లా ఇచ్చావు నువ్వు అని అడిగితే అతను మళ్ళీ నాలుగు ఖర్చుకుని లేదు ఆ రోజు అసలు సిబిఐ వాళ్ళు నన్ను వాంగ్మూలం కోసం రాలేదు నా దగ్గరికి, ఏదో పిచ్చాపాటి మాట్లాడడానికి వచ్చారు అని చెప్పి ఆయన కూడా దీని నుంచి తప్పుకుందామని చూశారు. ఏది ఏమైనా ఈ కేసు మొత్తం కూడా మన కళ్ళెదురు ఎవరు హత్య చేసి ఉంటారు అనేది మనకు అర్థమైనప్పటికీ కూడా, ఇప్పుడు అవినాష్ రెడ్డి ఉన్నాడు దాంట్లోనే అందరికీ తెలుసు, అవినాష్ రెడ్డి ఫాదరే ఉన్నాడని అందరికీ తెలుసు. ఎందుకున్నాడో కూడా ఇప్పుడు నర్మగర్భంగా షర్మిల ఇచ్చిన స్టేట్మెంట్ లో కూడా ఆన్సర్ ఉంది. ఈ కేసులో ఆర్థిక కారణాలు లేవు, రాజకీయ కారణాలే ఉన్నాయి అని ఆవిడ చెప్పింది. మరి ఇవన్నీ చూసుకుంటే అవినాష్ రెడ్డి తన సీటు కోసమే, కడప సీట్ కోసం చేసుంటాడు, చేయించుంటాడు అనడానికి తగ్గ ఆధారాలు మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. పైగా వివేకానంద రెడ్డి చెప్పటం కూడా అవినాష్ రెడ్డికి సీట్ ఇవ్వద్దు, షర్మిలాకి ఇమ్మని చెప్పి చెప్పటం, ఇదంతా కూడా అర్థమే. ఇవన్నీ ఏర్చి కూర్చి పేర్చి ఒక చోటకు చేరిస్తే ఎవరు నిందితులు అనేది కనిపిస్తానే ఉంది. ఆ నిందితుల్ని జగన్మోహన్ రెడ్డి ఎంత కాపాడుతున్నాడో కూడా మనకు తెలిసిపోతా ఉంది. ఈ వెనక మొత్తము భారతీరెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అవినాష్ రెడ్డి ఫాదర్ కావచ్చు, ఇంకెవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కలిసి దీనికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సంబంధం ఉంది అనే సంగతి ఇది వాస్తవం అయినప్పటికీ కూడా వాళ్ళు కాదు ఇంకెవరో ఉన్నారు దీంట్లో అంటారు, కానీ ఇంకెవరినో తేల్చరు. అంటే ఎలక్షన్ కోసం ఈ చావును ఎంతలా వాడుకున్నారో, తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను దెబ్బతీయటానికి ఎంత వాడుకున్నారో మనకి కళ్ళకు గట్టినట్టు కనిపిస్తుంది.